అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన కొన్ని సెకండ్లోనే ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనపై మమతా బెనర్జీ, రాఘవ్ చద్దా, సోన్ సూద్, ఖుష్బుతో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తమను ఎంతగానో కలిచివేస్తుందని పేర్కొంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ ఇండియన్ సూపర్ క్రాస్ రేసింగ్ లీగ్ ఈవెంట్ను సల్మాన్ ఖాన్ రద్దు చేసుకున్నారు. అహ్మదాబాద్ నుండి లండన్ బయలుదేరిన విమానం AI-171 ప్రమాదానికి గురైందన్న వార్త విచారకరమని చిరంజీవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మాటలకు అందని విషాదం ఇది. మృతుల కుటుంబాలకు చిరంజీవి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అహ్మదాబాద్ నుంచి టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిందనే వార్త నన్నెంతో కలిచివేసిందని సినీ నటి జాన్వీ కపూర్ తెలిపారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నప్పుడు బాధను మాటల్లో వర్ణించలేమని జాన్వీ కపూర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం గురించి తెలిసి నా హృదయం ముక్కలైంది. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని అల్లు అర్జున్ తెలిపారు. ఇక అహ్మదాబాద్లో చోటు చేసుకున్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రయాణికులు, విమాన సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల కోసం ప్రార్థిస్తున్నా అని ఎన్టీఆర్ కూడా అన్నారు. ఇక మరోవైపు నా హృదయం ముక్కలైంది. ఈ విషాద సమయంలో రేపు ఇందోర్లో జరగాల్సిన కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ను రద్దు చేస్తున్నా, రేపు విడుదల చేయాల్సిన సినిమా ట్రైలర్ను కూడా వాయిదా వేస్తున్నామని మంచు విష్ణు తెలిపారు. ఇటువంటి క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నారంటూ మంచు విష్ణు తెలిపారు. ఇక ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం గురించి తెలిసి షాక్కు గురయ్యా, మాటలు రావడం లేదు, బాధిత కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నారన్నారు అక్షయ్ కుమార్. ఇక అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాద వార్తతో నా హృదయం ముక్కలైందన్నారు షారుఖ్ ఖాన్. ఇక మరోవైపు అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాద వార్త కలిచివేసిందంటూ ప్రయాణికులు, విమాన సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల కోసం ప్రార్థిస్తున్నానని రామ్ చరణ్ ఆవేదన వ్యక్తం చేశారు.